విజయనగరం వేదికగా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంతకంటే ఎక్కువగా ఒక విచిత్రమైన రాజకీయ చర్చ నడుస్తోంది. నాడు చట్టబద్ధంగా అన్ని అనుమతులతో నిర్మించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనమే ఇప్పుడు కూటమి నేతల కంటికి నలుసుగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం కేటాయించిన భూమిపై ఇప్పుడు అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని రాజవంశీయుల ఆస్తి అంటూ సరికొత్త డ్రామాకు తరలిపారు తెలుగుదేశం నేతలు. ఇంతకీ ఆ భూమి ఎవరిది? ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ఏం చెప్తోంది? కూటమి నేతల బురదజల్లుడు వెనక ఉన్న అసలు కుట్ర ఏంటి? జిల్లా కార్యాలయ భవనం నిర్మాణం కోసం విజయనగరం పట్టణంలో 2022వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 ఎకరా భూమిని 33 సంవత్సరాల లీజుకు తీసుకుంది. అయితే ఇదేదో రాత్రికి రాత్రి జరిగిన వ్యవహారం కాదు. నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనిపై అత్యంత పారదర్శకంగా వ్యవహరించింది. సదరు భూమిపై ఎలాంటి వివాదాలు లేవని తేల్చడమే కాకుండా మరింత స్పష్టత కోసం మండల తహసీల్దారు, జిల్లా కలెక్టర్ నేరుగా రాష్ట్ర స్థాయికి చెందిన కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిఎల్ఆర్కు లేఖ రాసి వివరణ కోరారు. ఆ భూమి ప్రభుత్వానికి చెందినదేనంటూ సిఎల్ఆర్ నుంచి లిఖిత పూర్వక వివరణ ఇచ్చిన తరువాతే చట్టబద్ధంగా లీజు ఒప్పందం కుదిరింది. ఆ లీజు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే పార్టీ ఆఫీసు భవన నిర్మాణానికి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులిచ్చింది. చట్ట ప్రకారం చూస్తే ఆనాడు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కేటాయించిన సర్వే నెంబర్ స్పష్టంగా ప్రభుత్వ భూమిగానే రికార్డుల్లో నమోదై ఉంది. ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం రాజులు, జమీందారుల ఆధీనంలో ఉన్న ఇలాంటి భూములన్నీ స్వాతంత్ర్యం తరువాత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ చట్టాన్ని కాదని ఏ ఒక్కరూ తామే యజమానులమని క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తరువాత సీనియర్ టీడీపీ నేత అశోక్ గజపతిరాజు హఠాత్తుగా రంగంలోకి దిగారు. ఆ భూమి తన ప్రైవేటు ఆస్తి అంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం, మీడియా ముందు హడావిడి చేయడం ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా ఆయనకు సపోర్టుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వంతపాడుతున్నారు. విజయనగరం పట్టణంలోని ఆస్తులన్నీ అప్పటి మహారాజువేనని, ఆయన వారసుడిగా అశోక్ గజపతిరాజుకే ఇవన్నీ చెందుతాయంటూ మంత్రి గారు ఒక వింత వాదనను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వివాదాలపై కోర్టులు ఇచ్చిన ఎన్నో తీర్పులు రాచరిక వారసులకు ప్రతికూలంగానే వచ్చాయి. అయినప్పటికీ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ను ప్రస్తావించకుండా నగరంలోని భూములన్నీ అశోక్ గజపతిరాజువేనంటూ విస్తృత ప్రచారం చేస్తూ కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. కూటమి నేతలు చెబుతున్న వాదనలోనే డొల్లతనం కనిపిస్తోంది. ఉదాహరణకు కొన్ని అంశాలు చూద్దాం. ఈ మొత్తం వ్యవహారంపై ఎండోమెంట్స్ శాఖ ఎందుకు స్పందించడం లేదు? విజయనగరంలో రాజవంశీయుల భూములు నిర్వహణ కోసం మాన్సాస్ ట్రస్ట్ ఉంది. దీనికి ఎండోమెంట్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నియంత్రణాధికారిగా ఉన్నారు. ఒకవేళ ఈ భూమి నిజంగానే రాజవంశీయుల ప్రైవేట్ ఆస్తి అయితే అభ్యంతరాలు తెలుపుతూ ఎండోమెంట్స్ శాఖ కోర్టుకు వెళ్ళాలి. కానీ అశోక్ గజపతిరాజు వ్యక్తిగతంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఇక మరో కీలక ప్రశ్న, సర్వే నెంబర్లు ఎందుకు దాస్తున్నారు? అశోక్ గజపతిరాజు నిజంగానే న్యాయం తన వైపు ఉందనుకుంటే తనకు చెందిన ప్రైవేటు భూముల సర్వే నెంబర్లు బహిరంగంగానే ఎందుకు ప్రకటించడం లేదు? ఆ వివరాలు బయటపడితే విజయనగరం చుట్టుపక్కల ఉన్న ఎన్నో భూముల వివాదాలు చిక్కుముడులు విడిపోతాయి కదా. మరి ఆ పని ఎందుకు చేయడం లేదు? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి అధికారుల అండదండలతో అశోక్ గజపతిరాజు తనవి కాని ప్రభుత్వ భూములను కూడా ప్రైవేట్ ఆస్తులుగా క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు మరోసారి టీడీపీ అధికారంలోకి రాగానే అదే పాత పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా బురద జల్లడానికి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ భూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు చెబుతున్నారు. చట్టబద్ధమైన లీజు పత్రాలు, ప్రభుత్వ జీవోలు, సిఎల్ఆర్ క్లియరెన్స్ ఇలా అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రెస్ మీట్లకే పరిమితమై యాగీ చేస్తున్న కూటమి నేతల తీరుపై విజయనగరం ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.